వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిట్ విచారణ ప్రశ్నల వర్షం, దానికి సమాధానాలతో హరీష్ రావు లోపల అండ్ దానికి సంబంధించిన ఇంతవరకు సిట్ విచారణ గంటల కొద్దీ సాగుతుండడంతో ఆందోళన బయట కార్యకర్తలు అండ్ ఆయన అభిమానులు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మాత్రమే కాదు, సిద్దిపేటకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన అభిమానులు కూడా ఆయన కోసం ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా సిట్ విచారణ జరిగేటప్పుడు బయట ఎవరు ఉండొద్దు అంటూ ప్రతిసారి అక్కడి నుంచి కార్యకర్తలు కావచ్చు, హరీష్ రావు అభిమానులు కావచ్చు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతో కాస్త గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం వాళ్ళతోటి మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను సూర్యాపేట నియోజకవర్గం, యాక్చువల్లీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నేను బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడిని. ఇలా ఏదైతే ఉందో హరీష్ అన్న గారిని ఈ అక్రమ అరెస్ట్ కానీ ఇవాళ మీ అందరం ఖండిస్తున్నాము. ఇంతసేపు వరకు కూడా మరి ఎలాంటిది ఏం లేకుండా మరి ఇలా పోలీసులు కూడా మరి దుర్మార్గంగా మరి తోసేయడం కానీ మరి ఇలా కార్యకర్తలు మరి ఆందోళన చెందుతున్నారు. హరీష్ అన్న గారు మరి ఎలాంటి తప్పు లేకుండా కూడా ఇలా దుర్మార్గంగా ఇలాంటి లేనిపోని సీట్లు వేసేసి దుర్మార్గమైన అక్రమ అరెస్ట్ చేసేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇలా మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా మా యొక్క ఉద్యమం ఇలా రాష్ట్ర ప్రజల కోసం మేము చేసే ఉద్యమాలు కానీ ఎప్పుడు కూడా ఆగవు. హరీష్ అన్న ఇలా నిజంగా నిజాయితీ మాట్లాడితే తప్పు చేసిన దొంగలా చూస్తున్నారు. ఇలా కార్యకర్త ప్రశ్నిస్తే తప్ప ఏది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఇలా ఒక తప్పు జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నిస్తే ఇలా ప్రశ్నించే గొంతుల్ని నొక్కనికి పోలీసులు కూడా వాళ్ళ కింద ఒక కార్యకర్త లెక్క తావు లెక్క దాచుకుంటున్నారు. ఇలా చూస్తే ఇలా ఎంత దుర్మార్గం అంటే కార్యకర్తలు మరి ఇలా మా నాయకుడి కోసం ఎదురు చూస్తుంటే దుర్మార్గంగా పోలీసులు తోపులాట చేసేసి దుర్మార్గంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. హరీష్ అన్న గారిని ఇమీడియట్లీ ఇంకో హాఫ్ అన్ అవర్లో బయటికి ఖచ్చితంగా పంపించాలని మేము కోరుతున్నాం. అంటే ఇలా కార్యకర్తలు మరి మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా అన్నగారు క్షేమంగా బయటికి రావాలి, మా అన్న కోసం మేము ఎదురు చూస్తున్నాం. దుర్మార్గంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి అన్యాయంగా మమ్మల్ని తోసివేయడం అనేది చేయడం జరుగుతుంది. నా పేరు పోచపోయిన శ్రీహరి యాదవ్. మేము మా సిద్దిపేట. మా నాయకుడు నిన్న రాత్రి కూడా మా దగ్గరే ఉన్నాడు. సిద్దిపేటలో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు డిలే జరుగుతున్నవి, వాటి మీద రివ్యూ కోసం నిన్న సిద్దిపేటలోనే ఉన్నాడు. ఒకరిద్దరు కార్యకర్తలు చనిపోయిన కుటుంబాలు పరామర్శ చేసుకుంటున్న టైంలోనే ఇక్కడ నోటీస్ వచ్చింది ఇంటికి అని తెలిసింది. రాత్రి 10 గంటలకు 9:50 ఎక్కడైనా సరే ఏ విచారణ సంస్థ అయినా ఈ దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమైన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారమైన కనీసం 24 గంటల సమయం ఇస్తారు. 12 గంటలే సమయం ఇచ్చారు. రాత్రి 10 గంటలకు నోటీస్ ఇచ్చారు, పొద్దున 11 గంటలకు రమ్మన్నారు. కానీ 20 నిమిషాల ముందే క్రమశిక్షణ వెళ్ళినటువంటి నాయకుడు కాబట్టి, ప్రజాస్వామ్యం అత్యంత విశ్వాసం ఉన్న నాయకుడు కాబట్టి 20 నిమిషాల ముందే 10-40 నిమిషాలకే సిట్ కార్యాలయానికి వచ్చినాం. ఉన్న నాయకుడు పొద్దున పోయింది కదా, ఇంకా బయటకు రాలేదు, వస్తామేమో కనబడదామని చెప్పి మేము వచ్చిన వాళ్ళం ఎవరం కూడా ఆకతాయిలం కాదు, అల్లరి చేసిన వాళ్ళం కాదు. మేమంతా ఓ స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి పదవులలో ఉన్న వాళ్ళము, బాధ్యతాయుతమైనటువంటి నాయకులము. పార్టీ నాయకుడు బయటకు వస్తే కలిసిపోదామని వచ్చిన వాళ్ళం తప్ప మేము ఘర్షణ చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు. కానీ పోలీసు వాళ్ళు ఏం కోరుకుంటే ఇంత సాఫీగా జరగబట్టే ఎట్లా ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా కూడా ఆ ఎత్తుగడలన్నీ చిత్తవుతున్నాయి. హరీష్ రావు ముంగట అసెంబ్లీలో ఏం చేద్దామన్నా హరీష్ రావు యొక్క వాగ్దాటి కానీ విషయ స్పష్టత కానీ ఎవరి దగ్గర సమాధానం లేకుండా పోయింది. బయట సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ కూడా 6 గ్యారెంటీలు ఏమని 4 హామీలు ఏమని అనుకుంటారు. పేరుకు 16 మంది క్యాబినెట్ ఉంటే 32 స్కామ్లు జరిగినాయి ఇప్పటికీ. కానీ ప్రజల కోసం ఒక్క కొత్త స్కీమ్ కూడా ప్రవేశపెట్టింది లేదు, తట్టడు మట్టి తీసింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. 25 నెలల కాలం గడిచింది, 4 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పు అయింది. మనమనికి ఫుట్బాల్ ఆడబుద్ధి అయితే వాటి ఆ సింగరాల నుంచి పైసలు తీసుకొచ్చి మెస్సీ అంటే పిలిపించి 100 కోట్లు ఖర్చు పెట్టించాడు. జాతరకాయకు చూడబుద్ధి అయితే ఆడ జాతరకాడ పోయి పన్నెడుతుల జాతరకాడ పోయి ఆడ నిన్న మొత్తం కాలయాపన వేసాడు. ఇప్పుడైనా దావోస్ పోతుడు వచ్చేదాకా ప్రజలందరూ అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం ఇది ఒక నాటకం ఆడి ఇక ప్రశాంతం మీరు చూడండి, ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళ మీద పోలీసులు స్పెషల్ పోలీసులు అందించి వాళ్ళు స్పెషల్ పోలీసులు వాళ్ళు ఎక్కడికి రావాలి, ఆ డ్రెస్లు వేసుకున్న పోలీసులు ఎక్కడ రావాలి, ఎక్కడైనా విద్వేషాలు జరిగినప్పుడు విధ్వంసాలు జరిగినప్పుడు రావాల్సిన పోలీసులు వాళ్ళు గట్టాడి పోలీసులను తీసుకొచ్చి కార్యకర్తలను నెట్టేసి ఒక అల్లరు సృష్టించాలని, అంటే ఏదో ఒక రూపంలో బీఆర్ఎస్ పార్టీ బదనాం మాత్రమే కాదు అల్లర్లు క్రియేట్ చేసి ప్రజలందరూ తన పాలనలో ప్రజాపాలన ముసుగేసుకున్న తన దగాపాలనని, తన దగాకోరు విధానాన్ని, తన స్కాముల్ని ప్రజలు చర్చించుకుంటారు. కాబట్టి పక్కతో పట్టించే నాటకంలో భాగం ఇవన్నీ మీరు కూడా చూస్తే కనబడుతుంది. ఇక్కడ ఎక్కడైనా చిన్న అల్లరి జరిగే అవకాశమే లేదు. అసలు అతను కావాలని సృష్టించబోతున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఒకవైపు ఏమో నిన్ననే చెప్పిండు నాకు చంద్రబాబు గురు అని. చంద్రబాబు వేసేటోడు కరెంటు ఛార్జీలు తగ్గిమంటే కాల్చి చంపినోడు చంద్రబాబు. 40 గదాల జాగా అడిగితే జాగా ఇవ్వకుండా చంపినోడు రాజశేఖర రెడ్డి. ఆయన వాళ్ళిద్దరినీ ఆదర్శమట. తెలంగాణ పేరే ఎత్తన్న చంద్రబాబు ఆదర్శమట. కరెంటు బిల్లు తక్కువ ఏమంటే కాల్చి చంపిన చంద్రబాబు ఆదర్శమట. రాజశేఖర రెడ్డి ఈ తెలంగాణకు పోవాలంటే మనకు వీసాలు కావాలని రాజశేఖర రెడ్డి నాకు ఆదర్శమట. కాబట్టి తెలంగాణ పేరు ఆలోచించండి. ఈయనకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ యావ లేదు, తెలంగాణ జిజ్ఞాస అసలే లేదు. ఈయనకు చంద్రబాబు రాజశేఖర రెడ్డి అనే ఓ పచ్చి కుల దురాంకారులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే నాయకులు ఈయనకు ఆదర్శం అంటే ఈయన కూడా రేపు గదే చేయబోతున్నాడు.
మొన్నదాకా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్నాడు. ఇప్పుడేమో కొత్త విషయాలు తీసుకొస్తున్నాడు. ఇంతకుముందేమో ఈయన ఎప్పుడు పడితే అప్పుడు ఏం చెప్పేటోడు అంటే, నేను లాగ్ వేసుకున్నా, ఆర్ఎస్ఎస్ చెడ్డి కట్టుకున్నా, నేను చిన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్ పాఠశాలలో చదువుకున్నా, నేను కాలేజ్ ఏమో కాంగ్రెస్ తెలుగుదేశంలో కాలేజ్ చేసిన, నాది ఇప్పుడు నౌకరేమో కాంగ్రెస్లో చెప్తున్నాడు. నిన్ననేమో కమ్యూనిస్టుల దగ్గర పోయేమో నేను ఎర్రజెండా మొదటి నుంచి నేను కమ్యూనిస్టులకు మద్దతు అని చెప్పుకుంటాను. అందరికి రెండు ముఖాలు ఉంటాయంట. ఏదో అపరిచితులైన సినిమాలా ఆయనకు రెండు ముఖాలు ఉంటాయట, కానీ నీకు 4 ముఖాలు ఉన్నాయి, చతుర్ముఖాలు ఉన్నాయి ఈయనకు. ఈ చతుర్ముఖాలని ఈ అసలైన ముఖం ఎంతో బయలు గుర్తుపట్టిర్రు. ఈ చతుర్ముఖాలు అనుకున్నంత మోసగారితనము. ఈయన నల్లమల పులి అంటాడు, కాదు ఈయన నల్లమల నక్క. ఈ నక్క చిత్తుల వేషాలని తెలంగాణ బయలు గమనిస్తున్నారు. నీకు త్వరలోనే అసలు పార్టీలో గద్దెలు కూర్చోమని ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పొచ్చా? ఈయన గద్దె కేసరి వచ్చింది కాబట్టి ఈయన గద్దెలు కూర్చొని పని పెట్టుకున్నాడు. ఇప్పుడు అది కూడా ఎవరికి చెప్తాడు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తాడు. ఇంకోటి చంద్రబాబు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, మనం వాళ్ళ తెలంగాణ ద్రోహులు అని మనం అంటాం. సో అసలు తెలంగాణ ద్రోహులని మళ్ళా గద్దెనెక్కియాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అభద్రత ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన విషయాల్ని జీర్ణించుకోలేదు. ఈయన పద్ధతులన్నీ మీరు ఎప్పుడైనా చూడండి. ఏ క్యాబినెట్ మంత్రులైనా ఈ రాష్ట్రం 1952 హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, 56 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ, 2014 తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడాక కానీ, మంత్రులు క్యాబినెట్కి పోయేటప్పుడు కానీ మీరు మళ్ళీ పరిశీలించండి, నా మాట అబద్ధం అయితే, క్యాబినెట్కి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మంచిగా పలకరించుకుంటూ ఒక స్నేహపూరిత వాతావరణంలో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ముగ్గురు ఒకటే బండ్లో పోయి ఒకటే టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. మీరు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు చూడండి, ఇద్దరు మంత్రులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఇద్దరు మంత్రులు కలిసి కూర్చున్నది కానీ కలిసి మాట్లాడేది కాలేదు. ఏ ఒక్క మంత్రి ఇంకో మంత్రితో కలిసి మాట్లాడే పరిస్థితిలో ఇవాళ లేదు. వీళ్ళకంతా పంచాయతీ, హెలికాప్టర్ల పంచాయతీ, గాలి మోటార్ల పంచాయతీ, గాలి పంచాయతీలు, వాటాల పంచాయతీలు, కోటాల పంచాయతీలు. వీళ్ళ పంచాయతీలన్నీ కూడా ఎట్లా దోచుకోవాలో, ఎవరెంత దోచుకుంటున్నారు, నా వాటా ఏడవుతుంది అనే వాటాల పంచాయతీలు, గాలి మోటార్ల పంచాయతీలు తప్ప ప్రజల మీద వీళ్ళకి సోయలేదు. ప్రజలు అనుకుంటున్నారు, అరే 10 ఏళ్ళున్న ప్రభుత్వం కంటే వీళ్ళు ఏమైనా ఎక్కువ చేస్తారేమో అని ఆశపడే, కానీ ఇంత దుర్మార్గపు నీచమైన ప్రభుత్వాన్ని ఎందుకు అనుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. ఆ విషయం మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఎప్పటికప్పుడు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఈయనకు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో అంటే ఆయన చెప్పులనే కాలు పెట్టి నడుతాడు. ఎందుకంటే ఆయన కూడా ఇదే నేర్చుకున్నాడు. ఏం చేసిండు? ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ చేసిండు. కరెంటు సంస్థలకు అప్పయిపోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి, తెలంగాణ ఉన్నటువంటి ఖనిజాలను కానీ, భూగర్భ జనాలను కానీ, వనరులు కానీ వీటన్నిటి కూడా ప్రైవేటీకరణ ఎట్లా చేయడమో, భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా దారాదత్తం చేయడమో, వైన్సులు అంటే బెవరేజెస్ అంటారు, వాటిని విచ్చలవిడిగా ఈ దేశంలో ఎక్కడ లేని ప్రవేశాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎందుకుంటాయంటే చంద్రబాబు మొదలుపెట్టిండు, రాజశేఖర్ కొనసాగిస్తుండు. దాన్ని ఇంకిత పెంచే ఆలోచనడు. మైన్స్, ఖనిజాలు, వీళ్ళ పనంతా అదే. అందులో వాటాల పంచాయతీలు వీళ్ళు. ఆ పంచాయతీలు పక్కదో పట్టించడం కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతున్నాడు. ఈ నాటకాలను ప్రజలు అసలైన ఈ నక్క చిత్రతనాన్ని ప్రజెంట్ తెలంగాణ ప్రజలు త్వరలోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు గద్దె కూల్చడం ఖాయం, కుర్చీకి ఎసరవుతుందనే ఈ నానా యాతన పడుతున్నాడు. నీ యాతన అంతా ఉట్టిదే, ఇక్కడికే దోసుకున్న కాడికి చాలు, నువ్వు గద్దె దిగుడు ఖాయం రేవద్దు, జాగ్రత్త, తస్మా జాగ్రత్త. గద్దె దించాలి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి. అదే సందర్భంలో చంద్రబాబును కూడా పోటీ సందర్భం. మేడం ఒకటే, ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో డైవర్సిటీ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తన యొక్క హామీలను గుర్తు చేయాల్సినటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పడేస్తున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రజాపాలన పేరు మీద 6 గ్యారంటీలు ఏరో గ్యారంటీగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు మేడం? తెలంగాణ సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టినటువంటి ఒక చరిత్ర ఎన్నుగా రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడు మేడం? తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉండి అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు అధికారం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడమనా, తెలంగాణలో అహింస మార్గం కాపాడమనా? నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నావు, ఏ రోజు సందేశం ఇస్తున్నావు? ఈరోజు బొగ్గు స్కాము, పవర్ స్కామ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కుంభకోణాల పార్టీగా ఈరోజు నిలుస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క కుంభకోణాన్ని బయట పెడుతున్నటువంటి హరీష్ అన్న మీద ఈరోజు ఫోన్ ట్యాపు, ఈరోజు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అది దానికి ఎలాంటి సంబంధించిన ఆధారం లేవంటి కొట్టినేటువంటి సందర్భంలో ఈరోజు విచారణ పేరు మీద డైవర్టిక్ పాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా చెప్తామని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నీకు 10 టీడీపీని పొగడానికి, లేదంటే ఒక తెలంగాణ ద్రోహి చంద్రబాబుని ఎలగొట్టడానికి 10 సంవత్సరాలు కష్టపడి, సో మళ్ళీ చంద్రబాబుని బ్యాక్ తీసుకొచ్చే ప్రయత్నం. మేడము, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల మీద ఏనాడు ప్రేమ లేదు, ఏనాడు ఉద్యమంలో పాలు పంచుకోవాలన్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి.
ఆ వ్యక్తి ఎట్లయినా తన గురువు ఇప్పుడు శిశరికం చేస్తుండు గురువు రేవంత్ ఈరోజు చంద్రబాబును మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అంటే సమాఖ్యాంధ్ర మోచేతి నీళ్లు దావే రకంగా ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అర్థమవుతా ఉంది. 100% ఆనాడు ఎట్లయితే కొట్లాడినామో మళ్ళీ సమాఖ్యాంధ్ర ఏ విధంగా అయితే మేము కొట్లాడతామో ఆ రకంగా మేము 100% కొట్లాడతాం. ఈరోజు వాళ్ళ గురువు దక్షిణ కింద ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ రకంలో తీసుకో రకంగా ఈరోజు ఆయన బుద్ధిని బయట పెడుతున్నాడు మేడము. ఆయన బుద్ధి ఏముంది, మళ్ళా ఆయన సీమాంధ్ర నేతలు మోచేతి నీళ్ళు రావాలని ఆయన ఆశపడుతూ ఉండు. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు ఎన్ని రోజులు ఎన్ని అక్రమంగా ఈరోజు విచారణ పేరు మీద ఎన్ని పెట్టినా 100% మేము ప్రజల తరపున పోరాడతాము. 100% మీరు మీరు చేసినటువంటి అవినీతి భాగవతం తెలంగాణ ప్రజల ముందు కళ్ళగట్టినట్టు చెప్తాం. తెలుగుదేశాన్ని ఎలగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు మన రాష్ట్రం సాధించుకోవడానికి మళ్ళీ గ్రీన్ మ్యాట్ పరిచి పిలుస్తుందా రేవంత్? 100% మేడము. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అన్యాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మనకు అవసరమా? తెలంగాణ రాష్ట్రం మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ ఆత్మగౌరవానికి అనుగుణంగా ఉన్న పార్టీలో తెలంగాణ ఉండాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణకి ఏమవసరం అంటే 100% తరిమి కొట్టినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేసినటువంటి పిట్టలాంటి రైతులను బషీర్బాగు చౌరస్తలో కాల్చినటువంటి చంద్రబాబుకు ఆనాడు వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్. 100% తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని ఆనాడు వెళ్ళగొట్టినాము. ఈనాడు రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద మళ్ళీ తెలుగుదేశం పార్టీని తెలంగాణ పార్టీలోకి రేవాలనుకుంటుండు. ఆ రకంగా గురుదక్షిణ కింద చేయాలనుకుంటుండు. 100% తీవ్రంగా ఖండిస్తూ ఉంది తెలంగాణ సమాజం. ఈరోజు తెలంగాణలో ఒక నియంత పాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం హరీష్ అన్న మన సింగరేణిలో జరుగుతున్న సైట్ విజిటింగ్ అనే ఒక కొత్త టెండర్ ద్వారా రేవంత్ రెడ్డి గారు తన యొక్క బొమ్మర్దికి ఇప్పించిన కాంట్రాక్ట్ పైన సాక్ష్యాధారాలతో హరీష్ అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరగడంతో దానికి భయపడి ఈ రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సిట్టుని ఉపయోగించి హరీష్ అన్నని ఇలా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే హరీష్ అన్న కేవలం ఈ కుంభకోణంలో కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది యువకుల ఫీజు రీయింబర్స్మెంట్ కూడా బాకీ ఉందని నిలదీయంతో, అలాగే మొన్నటికి మొన్న మాటిచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి రోజు రైతు బంద్ వేస్తాను ఇంకా కూడా వేయడంతో ఇలాంటి చాలా ప్రశ్నలు హరీష్ అన్న సాక్ష్యాధారాలతో నిలదీయంతో భయపడ్డ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ పొద్దున్నుంచి కనీసం ఒక లాయర్ను కూడా లోపలికి పంపించకుండా, ఆ ప్రెస్ను కూడా లోపలికి పంపించకుండా ఇప్పటివరకు కూడా హరీష్ అన్న ఏం చేస్తున్నారో కూడా తెలియజేయకుండా కార్యకర్తల్ని అలాగే మా నాయకుడు హరీష్ అన్న ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ టీడీపీని భూస్థాపితం చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే టీడీపీని మనం బలోపేతం చేయాలి. టీడీపీ అనేది చంద్రబాబు అన్నదే మనం తెలంగాణ దోషులకు చూస్తాం తెలంగాణ వాళ్ళందరం. మరి రేవంత్ రెడ్డి అన్నది రేవంత్ రెడ్డి గారు టీడీపీ మనిషి అని తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన గురువు గారు చంద్రబాబు నాయుడు గారు మనం తెలంగాణలో ఆంధ్ర పాలనని ఆంధ్రుల్ని ఎలగొట్టినా కానీ ఆ ఆంధ్రుల తొత్తులు అయినటువంటి రేవంత్ రెడ్డి లాంటి నాయకులు తెలంగాణలో ఉండడం వల్ల టీడీపీ పార్టీని మళ్ళీ బతికించడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఖమ్మంలో జరిగిన మీటింగ్లో కూడా టీడీపీ జెండాలు కూడా ఎగడం మనమందరం చూసాము. కాబట్టి ఎన్నటికీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వేరే కాదు, వాళ్ళిద్దరు తోడు దొంగలు. ఆంధ్ర పాలకులే ఈరోజు తెలంగాణలో పాలించాల్సిన పరిస్థితే ఉంది ఈ రేవంత్ రెడ్డి ద్వారా. ఇప్పుడు 5 గంటలుగా హరీష్ రావు గారు విచారిస్తున్నారు. ఒక మాజీ మంత్రి కేసులో అక్యూజ్డ్ కాదు, కనీసం ఒక అడ్వకేట్ అలో చేయట్లేదు. హరీష్ రావుకు సంబంధించినటువంటి వారి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరిని కూడా అనుమతించకుండా ఏం జరుగుతుందో చెప్పకుండా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్యూజ్డ్ కావచ్చు లేకుంటే విట్నెస్ కావచ్చు గంటల కొద్ది విచారిస్తున్నప్పుడు వారి లీగల్ అడ్వైజర్ని కావచ్చు వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి. ఇప్పటివరకు తిన్నడా తెలియదు, తినలేదా తెలియదు, అతను ఏ విధంగా వేధిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలియదు. ఇవాళ పోలీసులు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, చట్టాలను కావచ్చు ఇవి కూడా పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ లీగల్ సెల్గా మేము అడగడానికి వచ్చినాం, మేము డీసీపీ గారితో పర్మిషన్ తీసుకుంటామంటున్నారు కానీ పోలీసులు కూడా సహకరించట్లేదు. ఒక మాజీ మంత్రికి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ పోలీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎవరు కూడా చట్టానికి అతీతం కాదు. ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు పోవచ్చు, ఎవరైనా కూడా చట్టాలను ఫాలో అప్ కావాల్సిందే. దానికోసమే ఇప్పుడు పోలీసులను అడగడానికి వచ్చినాం. ఎగ్జాక్ట్లీ ఒక సాక్షిగా 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి వ్యక్తి ఒక సాక్షి.
సాక్షిని విచారిస్తున్నప్పుడు ఇంత బలగాలు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు, ఇంత ఒక సినిమా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వాలకు వాళ్ళు చేసేటువంటి పనులను డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటివి సృష్టిస్తారు కావచ్చు, కానీ ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క పోలీస్ వ్యవస్థపై ఉంది. కానీ పోలీసులు ఏమాత్రం వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా ఏకపక్షాన ఒక మామూలు వ్యక్తి కన్నా హీనంగా ఇవాళ హరీష్ రావు గారిని విచారిస్తా ఉన్నారు. కనీసం లీగల్ టీం కన్నా చెప్పాలి కదా. నోటీస్ ఇచ్చినప్పటికీ రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి ఉదయం 11 గంటలకు విచారణ కాదు. ఈ రూల్స్ అసలు ఇంత ఖచ్చితంగా ఇంత కఠినంగా ఎందుకున్నారు? అంటే అది కన్వీనియంట్. 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు టైం ఇవ్వాల్సి ఉండే, కానీ మరి పోలీసులు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఏకపక్షాన డైరెక్ట్గా నిన్న రాత్రి ఇచ్చిండ్రు, మార్నింగ్ రావాలన్నారు. దీన్ని బట్టి ఒక వేధింపుల కేసు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. హరీష్ రావు గారిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వేధించాలనే ప్రధాన ఉద్దేశంతో నోటీస్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, పోలీసులకు నోటీస్ ఇచ్చే అర్హత ఉన్నప్పుడు, రైట్ ఉన్నప్పుడు ఇవాళ దాన్ని ప్రొటెస్ట్ చేసేటువంటి రైట్ కూడా అక్యూజ్డ్కి ఉంది, విట్నెస్కి ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి ఆ యొక్క హక్కును ఇవాళ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వాదులుగా, న్యాయవాదులుగా మాపై ఉంది. కాబట్టి ఇవాళ మేము పిఎస్కి వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకోవడానికి హరీష్ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారిని విచారిస్తున్నటువంటి క్రమంలో వారికి ఉండేటువంటి హక్కులను కూడా భంగం కలగకుండా విచారణ జరగాలి. గంటల కొద్ది విచారిస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులను కలవనివ్వట్లేదు, వారి న్యాయవాదులను కలవనివ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇప్పుడు దానిపైనే మా న్యాయవాద బృందం కూడా ప్రశ్నిస్తూ ఉంది. పోలీసు ఉపనేతగా ఆయన ఉన్నారు, 9 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇవాళ చేసేటువంటి ఖచ్చితంగా ఇప్పుడు ఒక 7 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి, అనేక సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారి అడుగు జాడల్లో ఈ తెలంగాణ కోసం శ్రమించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ప్రభుత్వం ఏ విధమైనటువంటి మోసాలు చేస్తుందో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, వారి కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవాళ బయట ప్రపంచానికి తీసుకొచ్చింది. కాబట్టి ఒక కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇవాళ హరీష్ రావుకు అక్రమంగా రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారి రమ్మని చెప్పడం ఇది దుర్మార్గం. అన్యాయంగా ఇవాళ హరీష్ రావు గారిని వేధిస్తూ ఉన్నారు. ఆయన వేధించినా కూడా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. సేమ్ సిమిలర్ ఇలాంటి కేసులో సుప్రీంకోర్టుకి ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ ఇప్పటికే వాచ్ చేస్తే ఎఫ్ఐఆర్ కాకుండా ఇంకా అడిషనల్ ఎఫ్ఐఆర్ లో కేవలం సాక్షిగా పెంచి ఏ విధంగా విచారిస్తారు, ఏ విధంగా చేస్తారు అనుకోవచ్చు. అంటే అలిగేషన్స్ ఒక్కటే. ఇప్పుడు ఒకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్, ఒకే కంప్లైంట్ మీద 10 మందిపై కంప్లైంట్ ఇస్తే 10 కేసులు నమోదు చేసింది. ఇవాళ యాక్చువల్గా 3 కేసులు నమోదైనాయి పంజగుట్టలో. కేసులు ఎన్ని అయినా కూడా అలిగేషన్ మాత్రం ఒక్కటే కదా. ఆ ఒక్క దాంట్లో ఒక కేసులో ఇతనికి సంబంధం లేదు, ఆ శాఖకు మంత్రి కాదు, పోలీస్ వింగ్లో పనిచేయడం లేదు. ఇది 2 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి కేసులో 2 సంవత్సరాలుగా ఒక తెలుగు సీరియల్ లాగా దీన్ని సాగదీస్తూ ఉంటూ ఇప్పటికి కూడా హరీష్ రావు గారి మీద హైకోర్టు కాజ్ చేసింది, సుప్రీంకోర్టు కాజ్ చేసింది. అయినా కూడా మళ్ళీ అలాంటి సేమ్ అలిగేషన్ తోటి ఇవాళ విచారణ పేరుతో పిలుస్తున్నారు. అంటే ప్రజలకు అర్థమైపోతా ఉంది ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి ఏ విధంగా ఉందనేది అర్థమైపోతా ఉంది. పోలీసులు ఏ విధంగా వాడుకుంటా ఉన్నారు. అదే మేము మా టీం కూడా, మా లీగల్ టీం అందరూ మాట్లాడుతూ ఉన్నారు. డీసీపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఉండేటువంటి రైట్, వారి ఒక విట్నెస్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీసులు గంటల కొద్ది విచారిస్తున్నటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను, న్యాయవాదులను సమక్షంలో విచారించాలి. కనీసం ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా. దానికోసమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఫాలో అంటే నడుస్తా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు జనరల్గా ఒక విట్నెస్ను విచారించడానికి 1 గంట 2 గంటలు టైం సరిపోతుంది. దాదాపు 5 గంటలు 5-6 గంటలు టైం అవుతుంది. ఇంకా ఎంత టైం అవుతుందో కూడా తెలియకుంటుంది. కాబట్టి ఆ విషయం చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం పోలీసుల నుండి. నో రెస్పాన్స్ ఫ్రమ్ కన్సర్న్ ఐఓస్ అయితే దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. అందుకే మేము డీసీపీ గారితో మాట్లాడుతా ఉన్నాం. మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారిని కూడా ఇక్కడే చేశారు, తర్వాత లాయర్లను అనుమతించారు. ఇప్పుడు అసలు హరీష్ రావు గారిని అసలు అనుమతించారు లాయర్ని. అంటే కేటీఆర్నైనా ఇవాళ హరీష్ రావు గారినైనా ఎవరినైనా కూడా వారి ఉద్దేశం ఓన్లీ భయభ్రాంతులకు గురి చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో దాన్ని లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశమే, ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నట్టుగా ఉంది తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఇప్పుడు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు లాయర్తో మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది?
ఇంకా ఎన్ని గంటలు, ఇంకో 2 గంటలు పడుతుంది, ఇంకా 3 గంటలు పడుతుంది అని చెప్పడానికి పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మేము విచారణకు అడ్డుకోవట్లేదు, విచారణకు కాదనట్లేదు. హరీష్ రావు గారు కూడా రాత్రి ఇస్తే మార్నింగ్ వచ్చిండు, విచారణకు సహకరిస్తూ ఉన్నారు. వారి న్యాయవాదులుగా మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్గా ఇంకెంత టైం పడుతుంది? అతని పరిస్థితి ఎట్లుంది, కనీసం భోజనం చేశారా లేదా, ఎట్లా కండిషన్ ఎట్లా ఉంది అనేది చూడడానికి కూడా ఇవాళ అనుమతి ఇచ్చట్లేదు. మరి మా లీగల్ టీమ్ ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడుతున్నారు, తర్వాత వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. వెళ్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాళ్ళనే బ్లేమ్ చేయడం మొదలు పెడితే ఆల్మోస్ట్ 5:30 గంటల సమయం అవుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఇన్ని గంటలు ఎలాంటి ఏం జరుగుతుంది అని బయటకు తెలియకుండా ఈ రోజు జరుగుతున్నప్పుడు సిద్దిపేటలో కానీ రాష్ట్రం మొత్తంగా ప్రజలంతా ఒక ఆవేదనతో ఆందోళనతో ఉన్నారు. కాబట్టి వారి అడ్వకేట్ గా మేము ఇక్కడికి వచ్చాము, పర్సనల్ అడ్వకేట్ గా అక్కడ ఏం జరుగుతుంది మేము కలుస్తాము, ఒకసారి మాట్లాడతాము, వారు ఏం చేస్తా ఉన్నారు, అక్కడ ఏం విచారణ చేస్తున్నారని అడగడం జరిగింది. దానికోసం ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వారితో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మీకు అన్ని వివరాలు ఇస్తాం. ఈ రోజు నిన్న సాయంత్రం ఇచ్చి ఈ రోజు రమ్మని చెప్పినా కూడా హరీష్ రావు గారు లాను అబైడ్ చేస్తూ, పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసును అబైడ్ చేస్తూ, నేను లా అబైడ్ సిటిజన్ అనే ఉద్దేశంతో చెప్పడానికి ఈ రోజు స్వయంగా నోటీస్ ఇవ్వకుండా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి హాజరు కావడం జరిగింది. అక్కడ మినాయింపు ఉంటుంది. నాకు ఈరోజు ముందస్తుగా ఉన్న ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నేను అటెండ్ గానని చెప్పొచ్చు. అయినా కూడా లా అబైడింగ్ సిటిజన్ గా ఈరోజు మార్నింగ్ వచ్చారు. అయినా కూడా ఒక అడ్వకేట్ను లోపలికి పంపించకుండా, కుటుంబ సభ్యులను కూడా ఎవరిని పంపించకుండా, ఈరోజు ఎవరిని పంపించకుండా ఏదైతే చేస్తా ఉన్నారో దానికి క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి అడుగుతాము, ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా బయటకు. ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులో చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు, రెండో ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్స్ సుప్రీంకోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చినారు. ఇవాళ ఏ కారణం లేకుండా సడన్గా సిట్ అని ఒకటేసి ఈరోజు హరీష్ రావు గారిని విట్నెస్ కింద రమ్మని చెప్పారు. వారు లా అబైడింగ్ సిటిజన్గా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారు పోలీసు నోటీస్ని ఆధారం చేసుకొని ఇవాళ 11 గంటలకు వచ్చారు. ఇప్పుడు ఎంత అవుతుందండి టైము? మీ గడియారాలలో చూసి చెప్పండి. 4:30. 11 నుంచి 4:30 అంటే దాదాపుగా 6 గంటలు. 6 గంటల సేపు ఒక మాజీ మంత్రిని, ఒక లెజిస్లేటర్ని ఏ రకంగా పోలీసులు ఈ రకంగా పోలీస్ స్టేషన్లో ఉంచుతారు? ఇది చూశారు కదా. ఇప్పుడు ఈ జరిగే అన్యాయాన్ని మీ ముందు మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా డిస్టర్బ్ చేస్తున్నారో చూడండి. ఒక లాయర్ని అలో చేయలేదు. లాయర్ని అలో చేయకుండా చేయాలి, అడ్వకేట్ని అలో చేయాలి. నిన్న రాత్రి అడ్వకేట్ల నేమ్స్ తీసుకున్నారు, ఎవరెవరు వస్తున్నారని. 2 అడ్వకేట్ల నేమ్స్ ఇచ్చాము. ఆ 2 వారిని అకంపైన్ చేశారు, వారిని లోపలికి తీసుకున్నారు, వీళ్ళని బయటనే ఉంచేశారు. జె రామచంద్రరావు గారిని, తర్వాత ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, 2 సీనియర్ అడ్వకేట్స్. ఈ సీనియర్ అడ్వకేట్స్ని లోపలికి రానియలేదు. ఏమవుతుంది? అడ్వకేట్స్ని లోపలికి రానిచ్చి వారి ముందు వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు చేయరు. వాళ్ళు చేసే బయటికి పంపించండి. తర్వాత వాళ్ళని విజువల్ డిస్టెన్స్లో పెడితే సరిపోతుంది, అది కూడా చేయలేదు. కాబట్టి ఇదంతా కూడా ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉన్నది. దీనికి రాజకీయ కోణం ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాము. హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చేసే అనేక అక్రమమైన పద్ధతుల్లో ఏదైతే చర్యలు తీసుకుంటుందో గవర్నమెంటు, ప్రభుత్వ భూముల విషయంలో కానివ్వండి, తర్వాత హైడ్రా విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో వారు ఫోర్ ఫ్రంట్లో ఉండి ప్రతిపక్షం పార్టీ తప్పనిసరిగా ఉంటుంది. హరీష్ రావు గారు ఏమన్నా ఇప్పుడు దాదాపుగా ఆయనకి 50 సంవత్సరాలు దాటినది, ఆయనకి డయాబెటిక్, ఆయన 6 గంటల సేపు ఏముంటుంది మాట్లాడే దానికోసము? అడ్వకేట్ని అలో చేస్తే ఏం నష్టం వస్తుంది? ఇదివరకే సుప్రీంకోర్టు దాంట్లో డైరెక్షన్స్ ఇచ్చినది. ప్రభాకర్ రావు గారికి అడ్వకేట్ని అలో చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు? అడ్వకేట్ని అలో చేయకుండా
6 గంటల సేపు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంచడం మూలంగా హరీష్ రావు గారికి ఏమైనా హాని తలపెడుతున్నారా అనేది కూడా మాకు కొంత అనుమానంగా ఉన్నది. ఆయన మీద ప్రెషర్ పెడుతున్నారో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతిగా జరగాలి, పద్ధతిగా జరగట్లేదు. చట్టాన్ని గౌరవించే ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ తీసుకొని పోలీసుల ముందు ఇలా హరీష్ రావు గారు వచ్చారు. వస్తే ఈ పద్ధతిలో 6 గంటల సేపు అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏంటంటే ఏదైనా పారదర్శకంగా ఉండాలి. అది విచారణ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఇందులో పారదర్శకత కనిపించట్లేదు. ఇంత మునుపు ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, ఇంత మునుపు ఇన్వెస్టిగేషన్లో ఏ రకమైన లోపాలు ఉంటే ఇవాళ ఏ రకమైన ఆవశ్యకత ఉండి ఇవాళ సిట్టేసిండ్రు అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇవాళ ఉట్టిగానే మేము సిట్టేస్తామనండి. ఇష్టారాజ్యం కాదు కదా ఇది. ఈ రకంగా చేసేదానికి వీల్లేదనేది మా అభిప్రాయం. దాన్ని బట్టి తప్పనిసరిగా మాకు కంప్లైంట్ ఏదున్నా కానీ చట్టబద్ధంగానే ఉంటాం. మాకు చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. కాబట్టి చట్ట ప్రకారంగానే, చట్టబద్ధంగానే ఈ విషయాల మీద మేము మా ప్రోగ్రాం ఉంటుంది. థ్యాంక్ యూ.